హిందువులు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ వినాయకుడి నిమజ్జనం. సో రేపు కరీంనగర్ నగరంలో మున్సిపల్ పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది గణేష్ నిమజ్జనం చేయడానికి. ఇప్పటికే ప్రభుత్వ పరంగా వాళ్ళు చర్యలు తీసుకుని భావిస్తున్నాను. కానీ ఇప్పటికి కూడా కాకతీయ కెనాల్లో ఇంకా ఫ్లో రావాల్సి ఉన్నది. కాకతీయ కెనాల్లో మినిమం ఇక్కడ 1000 క్యూసెక్స్ మెయింటైన్ చేస్తే చింతకుంటలో ఆ యొక్క విగ్రహాలు ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఇప్పటికే ఈ రాత్రి వరకే అన్ని క్రియలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వినాయక చవితి జరిగేది, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వాన్ని. మా పరంగా పూర్తి సహకారం ఉంటుంది. 1400 నుంచి 1600 పెద్ద విగ్రహాలు ఉంటాయి కరీంనగర్లో. 4 వైపులా, మూడు వైపులా, ఒకటి కొత్తపల్లి వైపు, ఒకటి చింతకుంట వైపు, ఒకవైపు మానకొండ్రు వైపు విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని కూడా వాళ్ళు చొరవ తీసుకోవాలి. సో కంపల్సరీ టవర్ రావాల్సిన కూడా అవసరం లేదు. కొంత విగ్రహాలు మంగంతో కూడా కొంచెం పోతాయి కాబట్టి ఎట్లా వీలైతే అట్లా కూడా నిమజ్జన కార్యక్రమం చేసిన కూడా పోలీసు సహకారం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుపుకోవాలి. నేను కూడా కోరుకుంటున్నాను, కరీంనగర్లో ఇంత కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు. భక్తి శ్రద్ధల మధ్యన అందరం వినాయక నిమజ్జనం చేసుకుందాం. చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా డెఫినెట్గా మనందరూ కోఆపరేట్ చేసుకోవాలి. గతంలో ఎప్పుడో జరగలేదు కాబట్టి ఈసారి ప్రభుత్వానికి మున్సిపాలిటీ సహకరించండి. మున్సిపల్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు చాలా చర్యలు తీసుకోవడం జరిగింది. నాకు తెలిసిపోక అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. చిన్న చిన్న రోడ్లు ప్రాబ్లం ఉండడం దాన్ని కవర్ చేయడం జరిగింది కాబట్టి సో నా ప్రకారంగా మా పరంగా 100% మేము ఫుల్ కూడా కోఆపరేట్ చేసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా నిమజ్జన కార్యక్రమం చేయాలని చెప్పేసి ప్రజలు సహకరించాలని మనం కోరుకుంటున్నాం.